ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు 3 పార్ట్స్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్లో. అవి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇంకా పార్ట్ 4 కూడా ఉంది మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఆ పార్ట్ 4లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ పాయింట్ ఫామ్లో ఉన్న ప్రతి మ్యాక్స్వెల్ ఈక్వేషన్కి ప్రూఫ్ ఇవ్వాలి. అది ప్రూవ్ చేయాలి అంటే అంతకంటే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ లాస్ తెలుసుకోవాలి. సో ఇవాళ మన మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ని డిస్కస్ చేసిన తర్వాత నేను మళ్ళీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 4 పార్ట్ 4ని అప్లోడ్ చేస్తాను. బట్ అది అర్థం కావాలి అంటే ఈ క్లాస్ తప్పనిసరిగా వినాలి. ఈ వీడియో క్లిప్లో మీకోసం ఈరోజు బయో-సావర్ట్స్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాగ్నెటోస్టాటిక్స్లో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ టాపిక్లో ఈ బయో-సావర్ట్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. బయో-సావర్ట్స్ లా ఓకే. ఈ స్టేట్మెంట్ ఇస్తాను, తర్వాత దీన్ని ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందుగా కొన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఆ కన్సిడరేషన్స్ మనం వాటి ద్వారానే మనం ఓన్గా కన్సిడర్ చేసుకొని వాటి ద్వారానే ఫైనల్గా ఆ స్టేట్మెంట్ ఫైనల్ డెరివేషన్ మనకి వస్తుంది అనమాట. ఇక్కడ బయో-సావర్ట్స్లలో మనకు ఫైనల్గా మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం. ఒక కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవడమే బయో-సావర్ట్స్లలో మన ఎయిమ్. ఓకే. సో అంతకంటే ముందు ఒక కండక్టర్ తీసుకోవాలి. ఇలా ఒక ర్యాండమ్ షేప్లో ఒక ఆర్క్ లాగా కండక్టర్ తీసుకోండి. దాని లెంత్ L అనుకుంటున్నాను. ఈ కండక్టర్లో ఒక డైరెక్ట్ కరెంట్ ఫ్లో అవుతుంది, I అని పిలుస్తున్నాం. తర్వాత ఈ కండక్టర్కి మనం ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ H బార్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర నేను H బార్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఓకే. పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ టోటల్ కండక్టర్కి, ఈ హోల్ కండక్టర్ విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ L, ఈ కండక్టర్ మొత్తానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం కొంత డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న పీస్ తీసుకుంటున్నాను, డిఫరెన్షియల్ లెంత్ అంటాం దాన్ని. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఒక చిన్న పీస్, టోటల్ లెంత్ కాకుండా ఒక చిన్న పాయింట్ ఇంతవరకు నేను సెలెక్ట్ చేసుకొని దాని యొక్క లెంత్ DL, దాని యొక్క లెంత్ ఏమనుకుంటున్నాను, డిఫరెన్షియల్ లెంత్ అంటున్నాను. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ లెంత్, కొంత పార్ట్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తీసుకున్న కొంత పార్ట్ ఉంది కదా, ఆ DL సైజ్ ఉన్నటువంటి పార్ట్కి ఇప్పుడు ఎక్కడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తానని చెప్పానో ఈ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ R. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I, ఇప్పుడున్న ఈ డిఫరెన్షియల్ లెంత్ని మల్టిప్లై చేస్తే I ఇంటూ DL. ఈ I ఇంటూ DL అనే దీన్ని ఏమంటారంటే, I ఇంటూ DL ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటారంటే కరెంట్ ఎలిమెంట్ అని కాల్ చేస్తాం. గుర్తుంచుకోండి, కరెంట్ ఎలిమెంట్ అంటాం. కరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి డిఫైన్ చేయమంటే ద ప్రొడక్ట్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ I అండ్ డిఫరెన్షియల్ లెంత్ DL. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఎలిమెంట్, ఈ కండక్టర్లో ఉన్నటువంటి కరెంట్ ఎలిమెంట్కి ఇక్కడ ఉన్న లైన్కి మధ్య యాంగిల్ని సైనసాయిడల్ ఫంక్షన్లో ఒక యాంగిల్ థీటాని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే. ఇంతవరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ లెంత్, ఈ డిఫరెన్షియల్ లెంత్ ఎందుకు తీసుకున్నానంటే ఈ హోల్ కండక్టర్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ DLకి నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను. DL వరకే ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆ సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. దాన్ని డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. దాన్ని DH బార్తో రిప్రజెంట్ చేస్తాం. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే H బార్, some amount of only it correspond to DL. okay, some amount of magnetic field, that is differential magnetic field DH bar. okay, ఇప్పుడు ఫస్ట్ DH బార్ మనం కనుక్కుంటే తర్వాత టోటల్గా H బార్, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడం చాలా ఈజీగా ఉంటుంది.
ఓకే, ఇంతవరకు ఈ అజంప్షన్స్ చాలా అవసరం. ఇప్పుడు నేను బయో-సావర్ట్స్ లా స్టేట్మెంట్ ఏంటో చెప్తాను. బయో-సావర్ట్స్ లా స్టేట్మెంట్ ప్రకారం డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్ ఎలిమెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ప్రపోర్షనల్గా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయితే కరెంట్ ఎలిమెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. కరెంట్ ఎలిమెంట్ అంటే నేను చెప్పాను కదా, I/dl. ఇది ఫస్ట్ అన్నమాట, ఫస్ట్ కండిషన్ బయో-సావర్ట్స్ లాలో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ DH బార్ అనేది అక్కడ తీసుకున్న యాంగిల్ ఉంది కదా, థీటా అని పైన డయాగ్రామ్లో ఉంది, అక్కడ ఆ యాంగిల్కి కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, DH బార్ ప్రపోర్షనల్ టు సైన్ థీటా. నెక్స్ట్, బట్ ఈ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ రెండు పాయింట్స్ మధ్య తీసుకున్న డిస్టెన్స్ ఉంది చూసారా, ఇక్కడ ఈ డిఎల్ అనే దీనికి ఈ పాయింట్ Pకి మధ్య డిస్టెన్స్ R అని తీసుకున్నాం కదా, ఆ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి, నాట్ ఫర్ డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే 1/r² అని రాస్తాం. అంటే R వాల్యూ డిక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయితే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లా రివర్స్లో అనమాట. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కంబైన్ చేసి మనం ఒక కామన్గా ఒక కండిషన్ ఎలా రాయగలం? డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫస్ట్ పాయింట్ కరెంట్ ఎలిమెంట్ ఐడియల్. ఓకే, నెక్స్ట్ it is also proportional to sin theta, but it is inversely proportional గానే బై డినామినేటర్లో రాయాలి r². ఓకే, ఇంతవరకు మనకి ఒక కండిషన్ DH బార్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ప్రపోర్షనల్ అనండి, ఎందుకంటే ఇక్కడ రెండు కాంబినేషన్లో ఉంది కదా, ఐడియల్ sin theta బై r². ఇట్లా ప్రపోర్షనల్ అని ఎప్పుడు వాడినా మీకు తెలుసు, బేసిక్స్లో మీరు మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటారు. ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది, ప్రపోర్షనల్ కాన్స్టెంట్. ఇక్కడ ఈ కేసులో మనం ప్రపోర్షనల్ కాన్స్టెంట్ని K అని తీసుకున్నాం. ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ K వాల్యూ 1/4π, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ వాల్యూ K వాల్యూ 1/4π అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ని అప్లై చేస్తే పై మనకి ఇప్పుడు వచ్చిన టోటల్ ఆ ఎక్స్ప్రెషన్లో ఎలా రాస్తామంటే DH బార్ ఆ ప్రపోర్షనల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ K యూస్ చేస్తాం. మిగిలిందంతా సేమే, అక్కడ ఏదైతే ఉందో అది రాసేసేయండి, ఐడియల్ sin theta బై r². ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, K వాల్యూ 1/4π అని తీసుకోండి. ఇక్కడ K వాల్యూ DH బార్ ఈక్వల్ టు ఆ న్యూమరేటర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఐడియల్ sin theta అని రాసేసి బై డివైడెడ్ బై K వాల్యూ 1/4π, అంటే 4π అనేది డినామినేటర్లోకి వస్తుంది. ఓకే, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అని కాల్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఓపెన్ చేస్తాను, మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి చూడండి. DH బార్ ఈక్వల్ టు ఐడియల్ sin theta బై 4πr². ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి పారామీటర్కి మీకు మీనింగ్ తెలియాలి. DH బార్ అంటే డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటే కరెంట్, DL అంటే డిఫరెన్షియల్ లెంత్. ఒకవేళ ఈ రెండు కలిపి చదువుకుంటే కరెంట్ ఎలిమెంట్, థీటా అంటే యాంగిల్, వేటి మధ్య యాంగిల్ డయాగ్రామ్లో చెప్పాను, R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ 2 పాయింట్స్ అని కూడా డయాగ్రామ్లో చూపించాను, DLకి పాయింట్ Pకి మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఫార్ములాలో RHSలో చూస్తే ఎక్కడా కూడా మనకి వెక్టార్ కనిపించదు. I అనేది వెక్టార్ కాదు, DL అనేది వెక్టార్ కాదు, sin theta, ఈ r² ఇవన్నీ కూడా స్కేలార్ టర్మ్సే. ఓకే, బట్ ఈ బయో-సావర్ట్స్ లా దీన్ని కూడా మనం ఈక్వేషన్ 1 కూడా బయో-సావర్ట్స్ లా అని కాల్ చేయొచ్చు, బట్ ఇది స్కేలార్ ఫామ్లో ఉంది కాబట్టి ఫైనల్గా బయో-సావర్ట్స్ లాలో మనం ఫైనల్గా ఎక్స్పెక్ట్ చేసేది వెక్టార్ ఫామ్. కాబట్టి నేను దీన్ని ఇప్పుడు వెక్టార్ ఫామ్గా కన్వర్ట్ చేయడానికి చెప్తాను ఎలా చేయాలో. మనకి ఫైనల్గా ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, DH బార్ ఈక్వల్ టు మొత్తం కంప్లీట్గా స్కేలార్ ఫామ్లో వచ్చిందని చెప్పాను కదా, ఐడియల్ sin theta బై 4πr².
ఇప్పుడు ఈక్వేషన్ 1లో మొత్తం స్కేలార్ టర్మ్స్ ఉన్నాయి రైట్ సైడ్. ఇప్పుడు దీన్ని వెక్టార్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి అంటే, మీకు కన్వర్ట్ చేయడానికి ముందు ఇంకొక విషయం తెలియాలి. అదేంటంటే, లేకపోతే మీకు కన్వర్ట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది బేసిక్స్లో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది, తప్పనిసరిగా జాగ్రత్తగా వినండి. యూనిట్ వెక్టార్కి డెఫినేషన్ తెలియాలి. యూనిట్ వెక్టార్ అంటే ఎందుకు వాడతారంటే, ఒక వెక్టార్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి యూనిట్ వెక్టార్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ చిన్న చిన్న డెఫినేషన్స్ కూడా మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ కొన్నిసార్లు ఇవి రిపీట్ కావు. యూనిట్ వెక్టార్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తాం? వెక్టార్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి. దాన్ని స్మాల్ లెటర్తో ఇండికేట్ చేస్తాం, పైన క్యాప్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో యూనిట్ వెక్టార్ అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అని రిప్రజెంట్ చేశాను కదా, అందుకే నేను యూనిట్ వెక్టార్ని ఏఆర్ క్యాప్ అని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఏఆర్ క్యాప్ అని యూజ్ చేశాను. ఇప్పుడు అసలు యూనిట్ వెక్టార్కి డెఫినేషన్ కూడా ఒకటి ఉంది, వెక్టార్ బై స్కేలార్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ వెక్టార్ టు ద స్కేలార్. ఓకే, ఇక్కడ మనం వెక్టార్ ఏంటి చూసినట్లయితే, ఆ డిస్టెన్స్ అనేది ఒక వెక్టార్గా తీసుకుంటే ఆర్ బార్, ఆ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్. డయాగ్రామ్ చూడండి, డిఎల్ అండ్ పాయింట్ పి, ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ వెక్టార్గా కన్సిడర్ చేసుకుంటే ఆర్ బార్ బై సేమ్ ఇదే వెక్టార్కి స్కేలార్గా నేను చూసుకుంటే ఆర్. ఓకే, అదే పారామీటర్ని స్కేలార్ ఫామ్లో ఆర్ అని రాస్తాం. ఓకే, 2 టైప్స్, ఆర్ బార్ బై ఆర్. ఓకే, దీనికే ఇంకొక ఫామ్ ఇస్తాను. పైన న్యూమరేటర్ని యాస్టీస్గా రాసేసాను, కింద ఉన్న స్కేలార్ని ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే. స్కేలార్ ఎలా వస్తుందంటే, ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ ఆర్ అనే స్కేలార్ ఎలా వచ్చిందంటే, మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే దాని కరస్పాండింగ్ వెక్టార్కి, అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ సింబల్ వాడాలి, ద కరస్పాండింగ్ వెక్టార్ ఏమవుతుంది? ఆర్ బార్ అవుతుంది. ఇప్పుడు ఇలా మ్యాగ్నిట్యూడ్ ఇట్లా మాడ్యులస్ తీసుకుంటే ఈ ఆర్ బార్కి ఫైనల్గా ఆన్సర్ మీకు స్కేలార్ ఆర్ వస్తుంది, అప్పుడు దానికి బార్ పెట్టొద్దు. ఓకే, ఇది యూనిట్ వెక్టార్ యొక్క డెఫినేషన్. 2 రకాలుగా చెప్పాను, ఇది అండ్ ఇది. ఓకే, ఇప్పుడు యూనిట్ వెక్టార్ డెఫినేషన్ మీకు ఈ 2 ఫార్మ్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఒకటి చేయమంటున్నాను, అదేంటంటే యూనిట్ వెక్టార్కి కూడా మ్యాగ్నిట్యూడ్ ఒకసారి తీసుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఈ యూనిట్ వెక్టార్కే మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి. మ్యాగ్నిట్యూడ్ తీసుకోవటం అంటే మాడ్యులస్ అని తీసుకోవాలి, ఏఆర్ క్యాప్ ఇట్లా. ఓకే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్లో ఉన్నదానికి కూడా మరలా మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. 2 సైడ్స్ అప్లై చేయాలి మనం, 2 సైడ్స్. ఇక్కడ న్యూమరేటర్లో ఆర్ బార్ ఉంది కదా, మళ్ళీ దానికి మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి బై డినామినేటర్లో ఏముంది? స్కేలార్ ఉంది, అయినా దానికి మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. అప్పుడేమొస్తుంది? ఇప్పుడే చెప్పాను కదా, ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే దాని ఆన్సర్ స్కేలార్ అవుతుంది బై. బట్ ఇది ఒక స్కేలార్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నా దాని వాల్యూ చేంజ్ అవ్వదు, మళ్ళీ స్కేలారే వస్తుంది. ఆర్ బై ఆర్ 1. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఒక యూనిట్ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే దాని వాల్యూ 1. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ 1 అనే దాన్ని, ఇప్పుడు 1 ఈ ఒక నెంబర్ ఈ 1తో ఏదైనా ఒకదాన్ని మనం మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు కదా. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 1లో డిఎల్ సైన్ థీటా అని చూసారా న్యూమరేటర్లో, అంతవరకు నేను తీసుకుంటున్నాను విడిగా. చూడండి ఒకసారి, డిఎల్ సైన్ థీటా ఇది కంప్లీట్గా స్కేలార్ ఫామ్లో ఉంది. నా ఎయిమ్ ఏంటంటే, ఈక్వేషన్ 1 ప్రకారం ఆల్రెడీ మనకి బయోసావర్ట్స్లో ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేసింది, బట్ అది స్కేలార్ ఫామ్. ఇప్పుడు నా ఏమేంటంటే దాన్ని వెక్టార్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ వెక్టార్గా కన్వర్ట్ చేయడానికి నేను ఇప్పుడు యూనిట్ వెక్టార్ గురించి దాని యొక్క బ్రీఫ్గా డిస్క్రిప్షన్ చెప్పాను. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం తెలుసుకున్నాం? ఒక యూనిట్ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే దాని ఆన్సర్ 1 అని. ఇప్పుడు ఈ డిఎల్ సైన్ థీటాని 1తో మల్టిప్లై చేస్తాను, దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. 1 అంటే 1కి బదులుగా నేను దీన్ని తీసుకుంటాను, మాడ్యులస్ ఆఫ్ ఏఆర్ క్యాప్ అన్న 1 అనే అని ఇప్పుడు ప్రూవ్ చేశాం కదా. కాబట్టి దీని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ దీంతో నేను మల్టిప్లై చేశాను. ఎల్హెచ్ఎస్లో ఏముందో ఆర్హెచ్ఎస్లో కూడా అదే, బట్ దిస్ వాల్యూ మనకు 1 అని తెలుసు కదా, అలాగే ఏం చేంజ్ అవ్వదని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు నేను పైన చెప్పిన యూనిట్ వెక్టార్ కాన్సెప్ట్లోనే దాని ప్రకారమే ఇప్పుడు ఈ డిఎల్ స్కేలార్ కదా, స్కేలార్ని నేను ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాను. పైకి చూడండి ఒకసారి. ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే దానికి స్కేలార్ వస్తుంది అని. అట్లానే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డిఎల్ని అబ్జర్వ్ చేయండి, అది ఒక స్కేలార్. దాన్ని వెక్టార్గా ఎలా రాయొచ్చు? మాడ్యులస్ పెట్టేసి డిఎల్ బార్ అని పెట్టామనుకోండి, దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఏమవుతుంది? మళ్ళీ స్కేలార్ ఈ డిఎల్ఏ వస్తుంది. ఓకే, బార్ పెట్టాను, మాడ్యులస్ పెట్టాను అంతే. బట్ దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, సేమ్. ఇంటూ పక్కన ఇంకేముంది? ఇది ఇప్పుడు తీసుకున్నాం కదా, మల్టిప్లై చేసాం. మాడ్యులస్ ఆఫ్ ఏఆర్ క్యాప్ ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 2 పారామీటర్స్ కనిపిస్తున్నాయి. డిఎల్ బార్ ఒకటి, యూనిట్ వెక్టార్ ఒకటి. యూనిట్ వెక్టార్ అనే దానిలో కూడా మనకు వెక్టార్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ డిఎల్ బార్ అనేది కూడా లోపల మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ అనే దాని లోపల ఉన్నది వెక్టారే కదా. అంటే ఒక 2 వెక్టార్స్కి మధ్య ఈ రిలేషన్, దీన్ని మీరు చూడగానే మీకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఏంటంటే అది క్రాస్ ప్రొడక్ట్ బేసిక్ ఫార్ములా ఉంది. 2 వెక్టార్స్, నేను ఏ బార్ అనే వెక్టార్, బి బార్ అనే వెక్టార్ని తీసుకున్నాను. ఆ రెండింటి మధ్య క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేస్తే దాని ఫార్ములా ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఈ ఫార్ములా ఉంటుంది. దాని ఫార్ములా ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ సెకండ్ వెక్టార్, ఓకే, ఇంటూ సైన్ థీటా అవుతుంది దీని ఫార్ములా. లేకపోతే దీన్ని ఇంకొక మోడల్లో కూడా రాయొచ్చు. మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ అంటే స్కేలార్ అవుతుందని చెప్పాను కదా, అంటే ఏ. తర్వాత మాడ్యులస్ ఆఫ్ బి బార్ అంటే అది ఒక వెక్టార్, మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ స్కేలార్ బి అవుతుంది, సైన్ థీటా. అంటే ఈ విధంగా ఇప్పుడు ఈ పైన ఈక్వేషన్ని ఈ ఫార్ములాతో ఇది ఫార్ములా అనమాట. ఇది ఒక బేసిక్ ఫార్ములా మీకు చూపించాను. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. ఏ బార్ ఉన్న ప్లేస్లో డిఎల్ బార్ ఉంది, బి బార్ ఉన్న ప్లేస్లో ఏఆర్ క్యాప్ ఉంది, సైన్ థీటాకి సైన్ థీటా ఉంది. అప్పుడు దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ ఫార్ములా ప్రకారం ఏ బార్ క్రాస్ బి బార్ అని రాయొచ్చు. ఓకే, అట్లానే ఇప్పుడు దాన్ని అదే విధంగా ఏ బార్ క్రాస్ బి బార్ లాగా రాద్దాం. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది ఇదే కదా, డిఎల్ సైన్ థీటా ఈక్వల్ టు ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములాతో కంపేర్ చేసినప్పుడు ఏ బార్ ప్లేస్లో డిఎల్ బార్ ఉంది, అంటే ఏ బార్ క్రాస్ బి బార్ అని రాయాలి కదా. ఇట్లా ఈ విధంగా ఏ బార్ ప్లేస్లో డిఎల్ బార్ రాయండి, క్రాస్ బి బార్ ప్లేస్లో ఏముంది చూడండి, కంపేర్ చేయండి. బి బార్ ప్లేస్లో ఏఆర్ క్యాప్ ఉంది. సో డిఎల్ సైన్ థీటా అని మనం ఫైనల్గా డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ అని రాసుకోవచ్చు. ఓకే, అంటే మనకి ఒక స్కేలార్ ఫామ్ తీసుకుంటే మనకి ఎల్హెచ్ఎస్లో ఈ డిఎల్ అనేది స్కేలార్ కదా. ఇప్పుడు కానీ మనకి దీనికి కరస్పాండింగ్ ఈక్వలెంట్ ఫామ్ ఏమొచ్చింది? వెక్టార్లో వచ్చింది. ఈ రెండు ఒకటే బట్ ఫామ్స్ వేరు. ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నది స్కేలార్ ఫామ్, రైట్ సైడ్ ఉన్నదేమో వెక్టార్ ఫామ్. రెండు కరెక్టే. ఓకే, రెండు ఈక్వలెంట్ ఫామ్సే. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ 2ని అంటే ఈ డిఎల్ సైన్ థీటా వాల్యూని ఈక్వేషన్ 1లో అప్లై చేసామనుకోండి, మనకి బయో-సావర్ట్స్లా ఎక్స్ప్రెషన్ అనేది వెక్టార్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి చూడండి. ఈక్వేషన్ 1 ఆల్రెడీ నేను పైన రాశాను. డిహెచ్ బార్ ఈక్వల్ టు ఐడియల్ సైన్ థీటా, డిహెచ్ బార్ ఈక్వల్ టు ఐ ఒకటే రాశాను చూడండి. మనం విడిగా డిఎల్ సైన్ థీటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. డిఎల్ సైన్ థీటాని, ఆ డిఎల్ సైన్ థీటా స్కేలార్ ఫామ్లో ఉన్నదానికి మనం ఫైనల్గా దానికి వాల్యూ ఎంత, వెక్టర్ ఫామ్లో ఎంత అని చెప్పాము ఈక్వేషన్ 2 ప్రకారం. ఆ డిఎల్ సైన్ థీటా బదులుగా మీరు డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ అని అప్లై చేయండి. బై డినామినేటర్లో ఏముంది, అదేం చేంజ్ అవ్వదు. ఈక్వేషన్ 1లో 4πr². ఓకే, ఇది మనకి ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 అయింది. ఓకే, ఈక్వేషన్ 1 బయో-సావర్ట్స్ లానే బట్ అది స్కేలార్ ఫామ్. బట్ ఈక్వేషన్ 3 అనేది మనకి ఈక్వేషన్ 3 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వెక్టార్ కనిపిస్తుంది. ఏఆర్ క్యాప్ అంటే ఒక యూనిట్ వెక్టార్ కూడా కనిపిస్తుంది. నేను ఇంకొక పని చేస్తాను. ఇప్పుడు ఈక్వేషన్ 3లో ఈ యూనిట్ వెక్టార్ని కూడా తీసేసి కంప్లీట్గా వెక్టార్లోకి కన్వర్ట్ చేస్తాను.
అది ఎలానో చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఏఆర్ క్యాప్ ఫార్ములా మీకు ఇచ్చాను కదా. ఏఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ ఫార్ములా ఇక్కడ ఇచ్చాను కదా, ఆర్ బార్ బై ఆర్ అని చెప్పాను కదా. అదే ఫార్ములాని ఇక్కడ ఈక్వేషన్ 3లో అప్లై చేయండి. ఈక్వేషన్ 3లో అప్లై చేయండి. ఈక్వేషన్ 3 నుండి డిహెచ్ బార్ ఈక్వల్ టు ఐ డిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ ప్లేస్లో, ఏఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే వెక్టార్ బై స్కేలార్. పైన ఇచ్చాను కదా, అంటే ఆర్ బార్ బై ఆర్. ఆల్రెడీ కింద డినామినేటర్లో ఆర్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనకి ఆర్ బార్ బై ఆర్ వస్తుంది. ఇప్పుడు ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది, ఆర్ క్యూబ్ అవుతుంది. 4πr³ వస్తుంది ఫైనల్గా. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ఇక్కడ యూనిట్ వెక్టార్ అనేదే కనిపించకుండా పోయింది. ఈక్వేషన్ 3లో ఒక వెక్టారు ఉంది, ఒక యూనిట్ వెక్టార్ ఉంది. బట్ ఈక్వేషన్ 4 చూడండి, ఇది కూడా బయో-సావర్ట్స్ లానే, బట్ ఇది కంప్లీట్గా డిఎల్ బార్ అనేది వెక్టారే, ఇక్కడ ఆర్ బార్ అనేది కూడా వెక్టార్. ఓకే, మనకి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది బయో-సావర్ట్స్లో. ఇక ఫైనల్గా నేను ముందే చెప్పాను కదా, ముందు మనం కన్వీనియంట్గా ఉండటానికి డిహెచ్ బార్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పటి వరకు. ఇప్పుడు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 గుర్తుంచుకోవాలి. మనకి 2 ఫార్మ్స్ని యూజ్ చేసి నేను టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో ఉన్నది మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. ఈక్వేషన్ 3లో ఏముంది, డిహెచ్ బార్ ఈక్వల్ టు ఐడిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ బై 4πr². ఐడిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ బై 4πr². ఓకే, ఇప్పుడు దీని నుండి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ డిఫరెన్షియేషన్ ఉంది కదా ఎల్హెచ్ఎస్లో, దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇంటిగ్రల్ అవుతుంది. డిఫరెన్షియేషన్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ మూవ్ చేస్తే అప్పుడు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఇంటిగ్రల్ అవుతుంది. ఓకే, అది ఇంటిగ్రల్ ఓవర్, అది ఏ టైప్ ఇంటిగ్రల్ అనేది తెలియాలంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఎల్ ఉంది కదా, అంటే లైన్ ఇంటిగ్రల్ అనమాట. ఇంటిగ్రల్ ఓవర్ ఎల్. రైట్ సైడ్ ఉన్నదాన్ని యాస్టీస్గా రాసేసేయాలి. ఐడిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ బై 4πr². ఓకే, యూనిట్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, యాంపియర్ పర్ మీటర్. ఓకే, ఇది ఒక ఫామ్. దీంట్లో ఈ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం తీసుకున్న ఆ కండక్టర్కి డయాగ్రామ్లో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైనల్గా మనకి క్యాలిక్యులేట్ చేసాం. ఇది యూనిట్ వెక్టార్ ఫామ్లో ఉంది, ఇక్కడ ఒక వెక్టార్ కూడా ఉంది. అలా కాకుండా ఈక్వేషన్ 4 యూస్ చేసి కూడా, ఈ ఈక్వేషన్ 4ని యూస్ చేసి కూడా మనం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పొచ్చు. అది ఎలా అంటే ఈ డిఫరెన్షియేషన్ రైట్ సైడ్కి మూవ్ చేయండి, సేమ్ ప్రాసెస్. ఇంటిగ్రల్ ఓవర్, ఇక్కడ కూడా ఎల్ ఉంది కదా, ఇంటిగ్రల్ ఓవర్ ఎల్. ఈక్వేషన్ 4లో ఏముంటే అది రాస్తున్నాను, ఐడిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ బై 4πr³ యూనిట్స్ యాంపియర్ పర్ మీటర్. ఓకే, మీకు బయో-సావర్ట్స్ అనగానే ఫైనల్ స్టేట్మెంట్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఫామ్లో రాయొచ్చు, లేదా ఈ ఫామ్లో కూడా రాయొచ్చు, లేదా ఈక్వేషన్ 1 కూడా బయో-సావర్ట్స్ లానే, బట్ అది స్కేలార్ ఫామ్. మీరు క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి, ఒకవేళ ఇచ్చిన ప్రాబ్లమ్ను బట్టి మీరు ఏ ఈక్వేషన్ యూస్ చేయాలో డిసైడ్ చేసుకోవాలి. బట్ ఎగ్జామ్లో బయో-సావర్ట్స్ అని అడిగితే ఈ ఫార్మ్స్ అన్నీ డెరైవ్ చేయాలి. ఓకే, ఒకటి వెక్టార్ కంప్లీట్గా వెక్టార్ ఫామ్లో ఉంది, ఒకటి వెక్టార్ అండ్ యూనిట్ వెక్టార్ ఫామ్లో ఉంది, ఒకటి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ సమ్ అమౌంట్ ఆఫ్ ఫీల్డే కనుక్కున్నాం, కొన్ని 2 ఈక్వేషన్స్లో లాస్ట్ 2 ఈక్వేషన్స్లో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కున్నాం. ఇదే బయో-సావర్ట్స్ లా అంటారు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీని అప్లికేషన్ కూడా చెప్తాను ఒక ఎగ్జాంపుల్తో. ఓకే, థ్యాంక్ యూ.